ఏంట్రా వెల్కమ్ జాహిద్ జహీస్ మమ్మీ ఛానల్లో ఇలా వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. రోజు ఏ ఛానల్లో తీస్తారు ఫ్రెండ్స్? రోజు అదే ఛానల్ గాని చికెన్ కూర అట్లు దోశలు అట్లా అంటారులేవాయ్. కొంచెం తలుపు తీస్తారా కెమెరామెన్? అసలు గాలి రాట్లా. ఓకే, రీటేక్ కెమెరా రోలింగ్ యాక్షన్. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్. ఇదేందయ్యా ఇదే? హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు జాయ్ విత్ జహీస్ మామ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే మా మమ్మీ ఈ చేత్తో చేసిన చికెన్ కర్రీ. కొలతలు అలాంటివి ఏముండదు. ఇది చూసి కుకింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ప్లీజ్ చూడండి. రాదు చూడండి, బట్ కొలతలు అవి ఇవి మాత్రం అవును అడగండి. ఇవ్వండి, పొయ్యి ముట్టియాలా స్టవ్ వెలిగించాలా. మీరు మోడల్ అంట కదండి? నేను మోడల్ మహాలక్ష్మిని అని చెప్పాగా ఫ్రెండ్స్. మమ్మీ 2-3 మేకప్ అకాడమీస్ నిన్ను మోడల్ కింద తీసుకురమ్మన్నారు. నాకు మెయిల్ పెట్టారు. అంత సీన్ లేదు చెప్పతే నమ్మటానికి తిక్కలామనా? నువ్వు కాదండి, మోడల్ కదా. ఒక రోజు అయ్యా ఏందోలే మోడల్ అని రోజు అవుతానా ఫ్రెండ్స్? అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్స్. గొంతు కొంచెం తేడాగా ఉంది కదా ఫ్రెండ్స్, ఏమనుకోబాకండి. గొంతు కొంచెం హాయ్ ఫ్రెండ్స్ అనేది సరిగా రావట్లేదు ఫ్రెండ్స్. పెద్ద సమస్య వచ్చి పడిందే. పెద్ద వయసు కదండి, ఎంత అనుకున్నా. పెద్ద వయసు కాదు, ఊళ్ళకి నీళ్లు చేంజ్ అయ్యి గొంతు కొంచెం వంట చేద్దు కానీ రా. నూనె కూర కడుగు అది ఇదంటే ఎట్లా చెయ్యాలి? నువ్వు నూనె క్యాను అదేం కాదులే కానీ మొత్తం నువ్వే దగ్గరుండి చెయ్యాలి. బికాజ్ నువ్వు చేస్తా అన్నావు కాబట్టి. చేసేది ఏంటండి? నుంచొని చేస్తా. ఇప్పుడు చికెన్ కడగాల? అది కరెక్ట్ కాదమ్మా. కరెక్టేలేమ్మా. ఓకే, చికెన్ కడుగుతా. ఇదిగోండి బుట్టలో వేస్తా. ఆయిల్ వేయాలి ఫస్ట్. ఆయిల్ ఎంత వేయాలి? కుమ్మితే కామెంట్స్ లో కుమ్ముతున్నారు మమ్మల్ని. ఆయిల్ తక్కువ వేయండి, ఆయిల్ ఎక్కువ తినకూడదు, ఆంటీ హెల్త్ కి మంచిది కాదు. చూస్తున్నారు కదా మీరు, నేను వేస్తే మళ్ళీ వేసిద్ది ఆవిడ. నేనేం చేయనండి, అందుకనే నేను వంట వేరేగా చేసుకుంటాను. ఇన్ని ముక్కలు ఇస్తా వండుకొని తిను. అది అదే డైలాగ్ ఫస్ట్ నుంచి. ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేయాలి. బిస్మిల్లా. ఆయిల్ అంత వేడిగా అవ్వాలి. అంత వేడిగా అయితే పొగలు వస్తాయి, నిప్పులు వస్తాయి. ఆ ప్రమాదం ఉంది. అది ఒక 2 పెద్ద సైజ్ 2 ఆనియన్స్ ఆవిడే కట్ చేసిందండి, నాకు సంబంధం లేదు. దీన్ని ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి. దట్స్ ఇట్ మా. అవునా మమ్మీ? చాలా మంది కామెంట్ చేస్తున్నారు, ఆంటీని అడగండి లైఫ్ లో బాగుపడాలంటే ఏం చేయాలి అని. పెళ్లి చేసుకోకండి. పెళ్లి చేసుకోవాలి, చేసుకోకపోతే ఎట్లాలే కానీ మంచి ఆయనకి చేసుకోవాలి. అంటే ఎలా? డాడీ లాగా పెళ్లి అని ఏంది? పెళ్లి గోలా వద్దు, పెళ్లి చేసుకోవాలా. అదే ఒక 26-27 ఏళ్ళు వచ్చిన తర్వాత చేసుకోవాలి. 23-24 వచ్చినాక చేసుకో. 24 ఫిక్స్ చేసుకోండి. నేను చేసుకున్నానండి 14 సంవత్సరాలకి. ఏం సుఖపడ్డా? పరిగిపోయింది చేసి. చదువుకోవచ్చు కదా మంచిగా. అసలు మేనమామ కొడుకు చేసుకోకూడదు. వాళ్ళకి లెక్కలో ఉండం మేము. చుట్టాలంట చేసుకోకూడదు. చుట్టాలని చేసుకోకూడదు. లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా? అన్నయ్య నీకే సూటబుల్ ఆన్సర్. ఏమైంది? చేసుకుంటే తప్పేముంది దాంట్లో? మంచి అమ్మాయిని చూసుకొని మంచి అబ్బాయిని కూడా లవ్లు అంటే కాదండి, ఒకళ్ళకొకళ్ళు ఫ్రంట్ ఆఫ్ కెమెరా మాత్రమే ఈ మాటలు ఉంటాయి. కెమెరా ఆఫ్ చేస్తే ఇలాంటి మాటలు రావు మమ్మీకి. ఎందుకు రావు? అన్నీ వస్తాయి. అన్ని తీస్తా బయటికి. మహానటిరా నువ్వు. అక్క
నేను బర్రెపాలకు తెల్లగా అవుతాను అక్క. అవుతావులే తమ్మి, ఎండకు తిరిగి ట్యాన్ అయినావుగా. ఆ మేకప్ వీడియో చేసిన దగ్గర నుంచి ఇదే గోలండి, ఇదే డైలాగ్. నేను ఈమె కామెంట్లకు రిప్లై ఇవ్వలేక ఈ వేళ్ళు అరిగిపోతున్నాయి, ఈవిడ మాటలు వినలేక నా చెవులు అరిగిపోతున్నాయి. మరి నా గమ్మత్ మాట అండి అది. నా వీడియోలో చెప్పానుగా, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చెప్తూ మధ్యలో ఎందుకురా హాయ్ ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్ చెప్పాలా నా ఫ్రెండ్లకి, నా కామెంట్లకి. నీ వయసు ఎంత, వాళ్ళ వయసు ఎంత? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాచారి. ఊరుకోండి గురుగారు, నేను మీకు ఫ్రెండ్ ఏమిటి? విడ్డూరం కాకపోతే నువ్వు. ఇందులో విడ్డూరం ఉందిరా, ఫ్రెండ్షిప్ కి ఏజ్ లిమిట్ ఏం లేదే. వాళ్ళు నీ నాకన్నా friend లా? చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. మొత్తానికి మా అమ్మ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఫ్రెండ్షిప్ కి age ఏదో తో పేరు పని అందరు లేదు. చెప్పారని అందరికి అమ్మా హాయ్ చెప్పమన్నారంట. కామెంట్ చేసిన అందరికి హాయ్ ఫ్రెండ్. హాయ్ హాయ్ హాయ్. ఉత్తి హాయ్ నా ఫ్రెండ్ వద్దా? హాయ్ ఉత్తి హాయ్ నా ఫ్రెండ్ వద్దా? ఓకే హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. అమ్మ నాకు కామెంట్ చేసిన వాళ్ళందరికి పేర్లు నాకు గుర్తులేవు కానీ అందరికి హాయ్. అంటే చాలా మంది కామెంట్ చేశారు, ఒకళ్ళది చెప్పి ఇంకొకళ్ళు మిస్ అయితే ఫీల్ అవుతారు. Feel అవుతారు, నాకు అందరికీ గుర్తుండదుగా. కలిపి ఒకసారి చెప్పేసుకో. మొన్న ఒక్కరోజు ఒక అమ్మాయి చెప్పిందని ఆమెకి చెప్పా, గంగభవాని లలిత లలిత భవానికి చెప్పా. ఇంకా తక్కింది చాలా కామెంట్లు వచ్చినాయి. ఆ పేర్లు పిల్లలు చెప్తున్నారు కానీ నాకు గుర్తుండట్లేదు. పోనీ ఒక పని చేద్దాం, ఒక్కొక్కటి చదివి చెప్తే చెప్పాలా? వద్దులే పాప మలిసిపోతుందండి. అందరికి హాయ్ అమ్మ, నా కామెంట్ చేసిన అందరికి హాయ్. అది థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎక్కడికి రా? మసాలా దేవాలా? ఇంత స్వెట్ కి ఈవిడ గారు ఇప్పుడు ఈ వంట తగిలిచ్చింది. అంటే బయట వర్షం పడుతుంది కానీ లోపల ఎందుకో ఉక్కబోస్తుంది. వర్షం పడ్డప్పుడు చికెన్ తింటే ఎట్లా ఉంటది అనుకున్నావు? చికెన్ లానే ఉంటది, చికెన్ లానే ఉంటది, సూపర్ గా ఉంటది అంటున్నారు అందరూ. చికెన్ విత్ దోశ. ఎవరు చెప్పారు? ఆమె చెప్తుంది. వాన పడ్డప్పుడు చికెన్ తింటే బాగుంటది బాగుంటది అని చెప్పుకుంటాను విన్నా నేను ఎక్కడ? యూట్యూబ్ లో. ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ. ఎక్కడ ఉంటారండి హైదరాబాద్ లో మీరు? నేను హైదరాబాద్ లో ఎందుకుంటా, అప్పుడప్పుడు వస్తా. లాస్ట్ టైం పాపం వచ్చినప్పుడు నేను ఇన్స్టాలో స్టోరీ పెడదాం అనుకున్నా, ఏఎంబి మాల్లో ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే రమ్మని. బట్ ఆ రోజున్న వర్షానికి ట్రాఫిక్ కి మాకు తీరలేదు ఫ్రెండ్స్. మా మమ్మీ చెప్పింది నాకు ఎవరో కలుస్తా అన్నారంట కదమ్మా, చెప్పు అని. బట్ ఆ రోజు వెదర్ సహకరించలేదు. నాకు కలవాలనుకున్న అమ్మాయి అమెరికా పోయిరంట. నా ఫోన్ చేసిన అమ్మాయి. సరే ఓకే, ఎవరు నాకు గుర్తులేదు. నీకు గుర్తులేదు, నాకు గుర్తుందిలే, పేరు గుర్తులేదు. తెలివైన వాళ్ళకి అన్ని గుర్తుంటాయి. యా. మమ్మీ నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది? నాయనమ్మ తీసుకొచ్చినాకనే వచ్చింది అయ్యా తెలివి. అంత ముందు తెలివి లేదు, పోలేదు. మా నాయనమ్మ అలా పెంచింది వండి పెట్టి. అట్లా పెంచింది నాకు మంచిగా తెలివి. అంటే అది మాడిపోద్ది. పోవట్లేదు. లిప్స్టిక్ బాగుంది, ఎక్కడిది? నీదే తీసుకొని కొద్దిగా రాసుకొని వచ్చా, అందంగా ఉంటానని ఫ్రెండ్స్. నా లిప్ బామ్ పోయింది ఫ్రెండ్స్, ఇంకేం చేయాలో లిప్స్టిక్ రాసుకున్నా. అబద్ధం చెప్పండి ఫ్రెండ్స్. ఎవరైనా ఆర్డర్ పెట్టండి, తీసుకోండి. ఆర్డర్ పెట్టుకోవాలా? లిప్ బామ్ ఏది కావాలి? ఏ లిప్ బామ్ కావాలి నీకు? ఏదో ఒకటి. బాబీ బ్రౌన్ పెట్టినా? ఏ బ్రాండో నాకు తెలియదు. సరే నీ అందానికి రహస్యం ఏంటో చెప్పు. నా అందానికా పాన్స్ పౌడర్ మరి కాటిగా కానీ మ్యాక్. మేక అంట, కాస్ట్లీ. మేకలు ఉంటాయిలే కానీ కాటిక ఉంటుందా? అలా వెల్లుల్లి వచ్చి. ఏయ్ వంట నీదా నాదా? నాదే. ఎవరు చేయాలి? నువ్వే. చూసారా అండి నా కష్టం? చక్కగా మన హైదరాబాద్ లో ఉన్నా ఎంత హాయిగా ఉందో. అందుకే భలే తిన్నావు హైదరాబాద్ లో ఉండి. మామిడికాయ పచ్చడి ఓ పెరుగు ముద్ద. తింటే తిన్నా లేకపోతే లేదండి, బట్ ప్రశాంతంగా. అల్లం వేస్తా ఇటు. మమ్మీ మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాం మమ్మీ? బోర్గా ఉన్నా, బోర్గా నీరసంగా. అన్నం తినబుద్ధి కాదు, టీ పెట్టుకోవాలనిపించేది కాదు. టీ 5ంటికి తాగామని మా ఆంటీ వచ్చినాక. మీ ఆంటీయా? ఏ ఆంటీ? ఓకే. మా ఆంటీ నీకు తెలియదా? తెలుసులే, మర్చిపోయా. ఇప్పుడు నువ్వు వచ్చినాక పొద్దున్నే తాగుతున్నా. ఇంకా మా ఆంటీ టీ కూడా ఇయ్యడు. పెట్టివు, నేను వద్దన్నాను ఏంటి? పెట్టడానికి ఇంకా ఎక్కడ పనిలో పడి పెడతాలే గాని పెడతారు. మీరు మంచోళ్ళు, నేనే చెడ్డదాన్ని మధ్యలో. నువ్వు చెడ్డదాన్ని అని ఎవరన్నారు? నువ్వు వచ్చాక పెట్టట్లేదంటే నేను వద్దన్నానా? హే నువ్వు పెట్టిస్తున్నావు, నేను తాగుతున్నా అంటున్నా. లేకపోతే నేను పెట్టుకోవాలి 5ంటికి కానీ ఎప్పుడన్నా కానీ. తమ్ముడు మమ్మీ వెళ్తే ఈవిడ వంట పట్టుకుని అది మరి మాడిపోద్దని నాకు భయంగా. అలసిపోయావు, కొంచెం వాటర్ తాగు మమ్మీ. తాగుతా.
హే కొంచెం చాలు, కొంచెం తాగమన్నా నేను. హాఫ్ బాటిల్ అవగొట్టమన్నా. వాటర్ తాగటంలో నేను ఫేమస్. నీకు ఇస్తే ఈ కొద్దిగా అయిపోతాయి. ఎందుకు ఇప్పుడు నాకు? అందరు అంటారు ఎందుకు వాటర్ అట్లా తాగుతావు అంటారు. నేను తాగుతా ఫ్రెండ్స్ వాటర్. ఎంత వాటర్ తాగితే అంత మంచిది అంటాడు మా చిన్నప్పటి నుంచి తాగుతాలే. నూనె ఏందమ్మా తక్కువ వేసినావు? చూసారా ఎంత వేసాను ఇందాక? మళ్ళీ నూనె తక్కువ వేసాను. కేజీ కూరకి సరిపోద్దా నూనె? కేజీ కూరకి ఒక 1/2 కేజీ నూనె వేయాలి ఏంటి? 1/2 కేజీ లేదులే, వేయాల ఒక 5-6 పోపులు. మమ్మీ నీకొచ్చే కామెంట్లకి రిప్లై ఇవ్వడంతోనే నా సగం ఛార్జింగ్ అయిపోతుంది మమ్మీ. ఇయ్యాలగా తప్పదుగా. అవసరం అయితే పవర్ బ్యాంక్ కొనుక్కో. డబ్బులు ఇచ్చింది మమ్మీ. ఇస్తా యూట్యూబ్ డబ్బులు వస్తే. దమ్ముడి ఆదాయం లేదు, తీరిక లేదు. లేదండి మా యూట్యూబ్ పేమెంట్ కూడా వస్తుంది ఈ నెల. వస్తుంది ఫ్రెండ్స్, మాది మాటరైజర్ అయింది. మమ్మీ ఫస్ట్ వచ్చిన పేమెంట్ ఎవరికి ఇస్తావు? నేనా? ఎవరికి ఇస్తా? మసీదులో, ఆ మసీదులో 500, ఈ మసీదులో 500 ఇస్తా. నీకు 1000 రూపాయలే వస్తుందా? మీరు నాకు 1000 రూపాయల కన్నా ఎక్కువ ఇస్తారా? నాకు 1000 రూపాయలు కాకపోతే రండి పేమెంట్ పెద్ద మనసు చేసుకొని నేనే తీసుకుందాం అనుకుంటున్నా. నాకే ఇస్తే నేను దేవుడు వీళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా. పాపం ఇన్ని రోజులు కష్టపడి వీడియోస్ చేసినందుకు మమ్మీకి ఒక 1000 రూపీస్, కెమెరామ్యాన్ కి ఒక 1000 రూపీస్, 1000 అంటే 7 రూపాయలు ఇస్తావా? మీ ఇద్దరికి ఒక 1000 ఇచ్చి న్యాయంగా మిగిలింది నేను తీసుకుంటా. ఓకేనా? ఫస్ట్ వచ్చిన డబ్బు 3 నెలలు కాదు 8 నెలల నుంచి వీడియోలు చేసి ఎడిటింగ్ చేస్తుంటే నాకు 1000 రూపాయలు. నీకెంత మిగిలింది? ఎంతుంటే అంత. ఎంత వచ్చింది? ఎంతో కొంత ఉన్నంత. ఎంత వస్తే అంత. ఒక 10,000 అనుకుందాం, లేదా ఒక 15,000 అనుకుందాం, 10,000 వచ్చినాయి, లేదా ఒక 20,000 అనుకుందాం. ఏం పోయింది అనుకోవడానికి? అయినా మాకేయే, అయినా మీకు వెయ్యే. నాకు ఈ సార్లే గానీ ఒకవేళ అందులో నాకు ఒక 50,000 వస్తే అప్పుడు 1500 ఇస్తా. ఆ 10 లేవు, సగం గుళ్ళు నేను కొడితే సగం గుళ్ళు నువ్వు కొట్టావు కాబట్టి 50-50 మొత్తం దొబ్బేద్దామనే. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని ఇవి నాకు ఇస్తావా? ఏమొద్దా? ఇవి కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా. మనం చేసేది గుళ్ళో పూజ మరి. 1000 రూపాయలు ఎవరా? 500 ఎవరా? ఇలా 10 ఎవరా? టీ తాగుతాను. 50,000 ఇప్పుడు ఏం రావులే కానీ మాకు. అదని ఇగో ఫ్రెండ్స్ చికెన్ వేస్తున్నా, వంట చేస్తున్నా అన్నది వెళ్ళిపోయింది చూసారా? నేనే చికెన్ వేస్తా ఇప్పుడు, పసుపు వేస్తా, ఉప్పు వేస్తా. నాకు బాధ్యత ఉంది. లేదు ఇక్కడే ఉన్నా, వచ్చా అనుకో ఇద్దరికి. ఏం నేను చిన్నగా చెప్తున్నానే ఏంది? నేనేం చిన్నగా చెప్పట్లేదు అమ్మో. చికెన్ ఏంట్రా స్కిన్ తీసుకొచ్చారు? ఏమో మరి డాక్టర్ గారు తీసుకొచ్చారు, నాకు మాత్రం ఏం తెలుసు. ఇంటికి వచ్చిందాకా నాకు తెలియదు ఫ్రెండ్స్. ఇంటికి వచ్చినాక ఉల్లిపాయలు కోసి ఈడో చేసుకుందాంలే అమ్మా, చాలా రోజులైందని ఇప్పుడు ఈడో చేస్తున్నా. మమ్మీ నువ్వు బాగున్నావు అంట, చాలా మంది కామెంట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మా. నిన్ను నేను యంగ్ గా చూపించా, అసలు నీకు విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఏమి ఇవ్వాలా నీకు నేను? ఒక 10,000 ఇది. ఎక్కడి నుంచి వస్తాయి నా దగ్గర డబ్బులు? మీ డాడీ ఇంత కమర్షియల్ గా తయారయ్యావు. నేనేం కమర్షియల్ కాదే, 10,000 మంచిదాన్ని బేసిక్ గా. మీకు అర్థం కావట్లేదు నా మంచి. 10,000 5,000 అంటే నాలాంటి వైజ్ హౌప్ కి ఎక్కడి నుంచి వస్తాయి ఫ్రెండ్? ఎవరికి? వైజ్ హౌప్స్. ఓ హౌస్ వైఫ్. ఓ గాడ్, అర్థం కాలే. మమ్మీ హౌస్ వైఫ్ అంటది ఏంట్రా? ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు. వీడియోలు చేస్తున్నావు, యూట్యూబర్ నువ్వు. యూట్యూబర్నేలే, బట్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అదేంటి నీకు లాస్ట్ మంత్ 1,00,000 పడిందంట కదా పేమెంట్? పడ్డదిలే కానీ కలుపు. నువ్వు కదా కలిపేది? నాకు చేత కావట్లేదులే అమ్మా. మరి ఎందుకురా నీకు? దీంట్లో నూనె లేదనిపిస్తుంది నాకు. ఇంకెట్లా పోస్తావు? ఇదిగోండి చికెన్ ఇట్లా చికెన్ లో మీరు చార్జర్ చార్జర్ చికెన్ లో వండుకునేది ఏందనుకున్నారు ఫ్రెండ్స్? అట్లు, దోశలు. నేను మాట్లాడుతున్నానని నేను కలుపుతున్నాను కదా, మీరు చూసారు కదా. తెలుసు, నా కళ్ళు నాకు మోసం చేయలేదు. నాకు చేస్తాయా?
నీకు కూడా అమ్మ నా చేయవు. చార్జర్ ఎక్కడుందమ్మా మరి పెట్టేస్తా నేను ఉండి ఇక్కడ తీసుకో మరి. ఇటు. నేనే తీసాను నీ ఛార్జింగ్. ఆవిడే తీసిందంట, ఆ ఫోన్ పెట్టుకుంది. ఇప్పుడు మా ఇంట్లో ఒక 3 బెడ్రూమ్లో ఒక 6 సాకెట్లు, ఈ హాల్లో 2, ఆ హాల్లో 2 అలా ఉన్నాయి. వంటగదిలో కూడా ఉన్నాయి 2. బట్ నేను ఎక్కడైతే ఛార్జింగ్ పెట్టుకుంటానో అక్కడ నా ప్లగ్ తీసి మా చిన్ననే పెట్టుకుంటాడు, అక్కడ నాదే తీసి మా మమ్మీ పెట్టుకుంటది, అక్కడే మా డాడీ పెట్టు. ఎందుకు ఇష్టం. వేరే చోటు లేదా వీళ్ళకి? నేను పెట్టుకున్న చోటే పెట్టుకుంటారు. అదేంటో నాకు అర్థం కాదు. నేను పోని ప్లేస్ మార్చి వేరే చోట పెట్టుకున్నా మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటారు. నన్ను విసిగించడానికి మీరు పుట్టారు కదా. కాదురా, నువ్వంటే ఇష్టం. ఇష్టం, ప్రేమ, లవ్. ఎటో వేసానుగా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది లవ్. మీ ప్రేమను నేను కాదనలేను, బికాజ్ నేను మంచిదాన్ని కాబట్టి. ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? చెప్పరా ఏదో ఒకటి. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ. పాటలు పాడకూడదా? కాఫీ రైట్స్ పడతాయా? టీ రైట్స్ కూడా పడుతున్నాయంట ఈ మధ్య. హలో, కాఫీ రైట్సే కాదు. పాడానుగా ఫ్రెండ్స్. ఏం కాదు, పాడు. ఏమైందో ఏమో నా మదిలో ఈ వేళ, ప్రేమైందో ఏమో అనుమానం కలి. నా గొంతు బాగోదు, నాకు తెలుసు ఆ విషయం. జహి మీద ప్రేమ రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్. ఆ మంచితనంతో నా మనసు గెలుచుకుంది. నేనా? నా పండు జహీర్ పండు వీడా మంచోడు? మంచోడు. లిప్స్టిక్ ముదర్లు పడలేదు కదా. లిఫ్ట్కి ఎక్కడ ఓకే, ఇందులో వాటర్ వేయాలి ఇప్పుడు. అంత తొందరగా వేసేయిందమ్మా వాటరు. కొద్దిగా నువ్వు మంచోడు ఏంట్రా? నీకు కూడా తెలుసు అన్న మంచితనం, ఓవర్ యాక్షన్ చేస్తా. తమ్మి తెల్లగా అవుతానంట. నాకెందుకు కూర్చోబెట్టావా ఈడోలో? అసలు అదే అనిపిస్తుంది నాకు. తప్పు నీ వైపు ఉంది. గ్రూమ్ మేక్ ఓవర్ కావాలా మీకు ఎవరికైనా? కావాలంటే కామెంట్ చేయండి, మా అన్నయ్యకి వేసేద్దాం. గ్రూమ్ అంటే మీన్స్ పెళ్లి కూతుర్ని ఎలా రెడీ చేస్తారో చాలా మందికి ఐడియా ఉంటుంది. బట్ పెళ్లి కొడుకుని ఎలా రెడీ చేస్తారు ఏంటన్నది ఎవరికి ఐడియా ఉండదు. మీకు మగవాళ్ళకు కూడా నేర్పారా? యా, మాకు ఒకరోజు గ్రూమ్ మేక్ ఓవర్ సెక్షన్ కూడా ఉంది. అయితే అన్నయ్యకి అది వేసి చూపిస్తా. కాదురా, మీరు డిసైడ్ అయిపోవడం. నా ఒపీనియన్ ఎవడు అడగడా? ఎందుకు అడగటం? నా ఒపీనియన్ వారం రోజు అడిగితే నేను అపాయింట్మెంట్ ఇచ్చా. నిన్ను కూడా అడుక్కోవాలి ఏంటి? అవును అడిగింది కాక. నా లబ్బర్ పోయింది ఫ్యాన్, జుట్టు ఏమో మెడ పడుతుంది, జడ ఏమో లబ్బర్ పోయిందా? ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ తో నువ్వు జడ వేయించుకుంటున్నావు. జడ వేయటం వచ్చుగా మీకు? జడ వేసినందుకు కూడా 500 తీసుకుంటాం తెలుసా నీకు? అమ్మో, దుయానే బెట్టలేదు తలలో 500 తీసుకుంటదంట. తీసుకో, మీ డాడీ ఇస్తే నేను వద్దంటానా? మా డాడీ డబ్బులు అయితే తీసుకోకూడదు. మరి నా దగ్గర డాడీ మా అమ్మ ఇస్తుందా, మా నాన్న ఇస్తారా? ఇప్పుడు నొక్కట్లేదుగా, అది కూడా బంద్ అయింది. ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు నా రబ్బరు పెట్టినా నీది కూడా పోదా? పోదులే. హాయ్ ఫ్రెండ్స్. అపార్ట్మెంట్ నుంచి గంటేస్తారే వెంకన్న. ఎందుకు గంటేస్తారు? నాకు నా ఇంట్లో నేను అరుచుకుంటే. నా ఇంట్లో నేను అరుచుకుంటుంటే ఓకే, వాళ్ళ ఇంట్లో పోయి అరిస్తే కోపం వస్తుంది. అప్పుడు దాకా సోపాలకు కూర్చున్నావా? ఉడకని నుంచో వీడియో తీస్తున్నప్పుడు నీళ్ళు వేసినాం అమ్మా, ఉడికేటప్పుడు టైం పట్టుద్ది ఇది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందా జడ? వాళ్ళు జడ కాదు అది, మామూలు జడే చేసుకున్నా. అది నా మంచితనం, మీకు అర్థం కావట్లేదు. జరగనే. అరే వస్తున్నా మీకోసం వస్తున్నా, దగ్గర నుంచి తీయవాకు. టీవీ పెట్టుకోవటం రాదు ఫ్రెండ్స్ నాకు. పిల్లలు లేనప్పుడు ఎంత అల్లాడిపోయానంటే సీరియళ్ళకి, ఇంకా దాంట్లో డబ్బులు వేయించుకున్నా. ఏందమ్మది డిష్లో డిష్ అయితే వచ్చు, అదేందో రాదు. వైఫై రాదు నాకు. నాకేం కోపం ఆ వైఫై అంటే. డిష్ అయితే ఫోన్లో వాడతా, టీవీలో పెట్టుకోవటం రాదు. ఫోన్లో వాడడానికి వైఫై కావాలంటే టీవీలోకి వద్దంట చూసి రాదు.
చెప్పండి. ఒరే ఆంజనేయులు అందగాడా, అందగాడా. సిగ్గేస్తుంది. వీడు నిజంగా అంటున్నాడా? ఏహే తమ్ము నేను మమ్మీదే వచ్చింది రోయ్ టీవీ పెట్ట. అబ్బో నాదే వచ్చింది ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్. నీకు పెట్టకుండా మృణాల్ ఠాకూర్ పాట. ఏ మమ్మీదే పెట్టింది నేను. నీ చూడండి ఎంత టీవీలో సుత్తి వస్తుందిరా. ఈ సుత్తి ఒకటి తగులు ఉంది నా టీవీలో. యాడ్ ఫ్రీ. ఇప్పుడు నీ వీడియో నువ్వే చూడాలా? నా వీడియో నేనే చూడాలా, సంతోషం నాకు అది. ఎంత స్మైల్ చేసుకుంటుందో చూడండి ఇప్పుడు వీడియో. సైలెంట్ గా పట్టుకో కెమెరా తెలియకుండా. మోడల్ మోడల్ మహాలక్ష్మి వచ్చింది. మా మమ్మీకి జడ వేసాను. బాగుందంటే మేకవర్ ఎలా ఉంది కామెంట్ చేయండి. మనం మమ్మీకి మేకప్ ఇంకొంచెం దూరం వెళ్ళండి. నువ్వు ఈ ఫ్రేమ్ లో ఉండు, నువ్వు ఈ ఫ్రేమ్ లో ఉండు. ఏ ఫ్యామిలీ ఉండా ఇద్దరు ఒకటేలే నానా. కథ 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 ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేస్తా. కారం వేసినాక చిన్న మంట మీద పెడితే గుజ్జుగా ఇద్ది. అప్పుడు కొత్తిమీర, ఎండు మసాలా. 1 2 3 సరిపోతుందా మమ్మీ? కారం లేని ఏ రుచి ఉంటుందండి? మమ్మీ కర్రీలో కారం వేయాలి, కారంలో కర్రీ వేయకూడదు. కర్రీలోనే కారం వేస్తా. కారంలో కర్రీ ఎందుకు వేస్తా? నువ్వు చెప్పేది వింటుంటే అలా. ఏమన్నా ఏదో ఒక రోజు ఈ చెవు పోతుంది పాపం. ఇప్పుడే నొప్పి వస్తుంది నాకు కొంచెం ఇక్కడ కూడా. ఏదో ఒకటి అడగండి, మాటలు చెప్తా. ఏం అడగలరా నిన్ను? ఏం టూత్ పేస్ట్? మమ్మీతో దోశ వేస్తా. మొన్న వేస్తే వీడియోలో పెట్టలేదు అమ్మ, ఇంకెందుకు వేస్తా? సరే వేయకలే కానీ వేస్తే ఆ మటన్ ఏం పేస్ట్ వాడతావు నువ్వు? నేనా మిస్వాక్. ఆ? మిస్వాక్ మెస్వాకా? మిస్వాక్ విశ్వాక్ విశ్వాక్. మిస్వాక్ పేస్ట్, క్లినిక్ ప్లస్ షాంపూ, కిలిపే షాంపూ, సబ్బు, సంతూర్ సంతూర్ సంతూర్. సంతూర్ మమ్మీ. వీళ్ళైతే ఈయన చేతులు వేసుకుని ఇట్లా 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 రుద్దుకుంటారు, ఇట్లా 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 రుద్దుకుంటారు. ఉంటుంది చూపించారు అప్పుడు. అది నేను వాడను ఫ్రెండ్స్. ఫేస్ వాష్. ఫేస్ వాష్ లో వాడను. ఏంటి ట్రోల్ చేస్తున్నావు? ఏం ట్రోల్ చేశా నేను? మీరు దగ్గర పాప దగ్గర. మీరు సబ్బులు ఆడరు, నేను సబ్బులు ఆడతా అని చెప్తున్నా ఫ్రెండ్స్. నేను తప్పు మాట్లాడితే నువ్వు అందగాడివి మేము అందంగా లేవని చెప్తున్నావు. నువ్వు అందగాడివి మేము అందంగా లేవని చెప్తున్నావు అన్నానా? నేను అసలు అట్లా అంటానా? అలానే అంటుంది కదా. మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. కాయించుకోండి అన్ని నా మీద, అన్ని కాయించుకొని మమ్మీ ఈ భుజం నాకు ఇస్తావా? బాగుంది. తీసుకో తీసుకో. ఈ ప్లేట్ కానీ భుజం ఉందిగా. ప్రతి వీడియోలో ఈ మాట కామన్ అయిపోయిందండి. ఈ ప్లేట్ అంటున్నా అంటే ఈ నొప్పి వస్తుంది కదా ఫ్రెండ్స్. ఏంటి అడు తిరిగావు? నేనే నాకు గ్యామర్ పేసే చూపించాలా? చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఎందుకు హైదరాబాద్ లో మిస్ అయిందంటే ఇప్పుడు చూస్తావా? అత్తగారి ఇంటికి వెళ్తే ఉండాలగా. ఎందుకంటే బాగున్నావని. ఎందుకంటే బాగున్నావని. బాగున్నానంట ఎక్కాలు చేస్తుంది నాకు. పడేస్తావా? ఎందుకు దగ్గర రారా? రెచ్చగొడితే రెచ్చిపోవా ఫ్రెండ్స్? కొంతమంది రెచ్చిపోతారండి. నేను రెచ్చిపోతా రెచ్చగొడితే. అమ్మ ఈవిడ ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుందా? ఈవిడ కోపం ఎంత ఎక్కువ. ఆ కోపం ఎక్కువే, మంచితనం కూడా ఎక్కువే. అది నువ్వు చెప్పకూడదు, పక్కన వాళ్ళు చెప్పాలి. మీరే చెప్పాలా మరి? మీరు చెప్పట్లేదని నేను చెప్తున్నా. కోపం ఎక్కువే, మంచితనం కూడా ఎక్కువే. కోపం ఎప్పుడు రాదు, ఎప్పుడో ఒకసారి వస్తుంది. ఏమొచ్చు? మంచిగా తింటా. ఏం రాదు, కామెంట్లు చదవటం రాదు, వీడియో ఎంత పోయింది రాదు. నాకు ఆ వీడియోలో చూసుకొని నవ్వుకోవాలా, ఇక్కడ 4 మాటలు చెప్పాలా.
అదే నాకేం మమ్మీ తెలియదు. యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టించావు? గమ్మత్ కోసం నీకు కావాలి కదా. నాకు నీకు వస్తే వాళ్ళకి కూడా వచ్చినట్టేలే. నేను గమ్మత్ పడితే నా ఫ్రెండ్స్ గమ్మత్ పడతారు. ఫ్రెండ్స్ అంట అంటే మీరు చుట్టాలు అయిపోయారు. ఎప్పుడైనా మేము 8 నెలల నుంచి చుట్టాలనేగా. ఒకసారి మిస్ అయిందిలే, అయితే దేవుడు మళ్ళీ ఇచ్చాడులే అండి. ఓపిక ఉండాలా. అసలు ఈవిడ స్ట్రెంత్ తో, ఈవిడ బలంతో, ఈవిడ శక్తితో, ఈవిడ గుండె ధైర్యంతో మళ్ళీ పోయిన సబ్స్క్రైబర్స్ వెనక్కి తెచ్చుకుంది, మళ్ళీ మానిటైజ్ చేపించుకుంది. థ్యాంక్ అమ్మ అందరికి నా థ్యాంక్ యూ. నాకు మాత్రం లేదు. నీకు కూడా థ్యాంక్ అయ్యా. జస్ట్ వీడియో తీయడం, ఎడిటింగ్ చేయడం, వీడియో తీయడం ఇవాళ కూడా తీసిందండి. ఈమెకేమో యూట్యూబ్ లో ఫాలోయింగ్, ఆయనకేమో ఇన్స్టాలో ఫాలోయింగ్, నీకు? మధ్యలో నేనే. నీకు ఇంట్లో అందరు ఫాలోయింగేగా, మేము అందరం ఏం చెప్తే అదేగా. అందరు నీ ఫ్యాన్సేగా. మేము నీ ఫ్యాన్స్ గా. నా ఛానల్ కి వచ్చావు, నా ఫ్యాన్స్ తీసుకున్నావు, ఇట్లా గ్రిప్ ఇట్లా గ్రాఫ్ చేసేసుకున్నావు. అందరు నా ఫ్యాన్స్ అయితే నేను నీ ఫ్యాన్స్ నిగా. పెద్ద శక్తి ఉంది. మమ్మీ డ్రెస్ బాగుంది. అయ్యో జనరల్ ఫస్ట్ కుట్టించారు అన్నయ్య వాళ్ళు 2, నువ్వు 1. ఇది 3వ వీడియోలో చెప్పడం, 4 కాదు 10వ వీడియోలో ఈ డ్రెస్ తో కనపడటం అనుకుంటా. ఇంకో డ్రెస్ మీరు తెచ్చేదాకా నేను అదే చెప్తా. కాదండి, రాఖీ వస్తుంది, మరి మా అన్నయ్య వాళ్ళు నాకు ఏమేమి గిఫ్ట్ ఇస్తారో. అసలు మా అన్నయ్య వాళ్ళు నాకు అసలు ఎంత గిఫ్ట్ ఇస్తారో అని నేను ఇప్పుడే ఆనందంతో రాఖీ వస్తుంటే అసలు ఏం చీరలు వస్తాయో ఎగ్జైటర్ అంటే ఎగ్జైట్మెంట్ అవుతున్నా. ఎగ్జైట్మెంట్ సర్లే ఏదో ఒక ఎంగేజ్మెంట్. నాకు ఏం గిఫ్ట్ ఇస్తారో ఏంటో, నాకు నైట్ పూట నిద్ర పట్టట్లేదు అసలు. ఆ గిఫ్ట్ కోసం ఆలోచించుకుంటే చాలా నాకు. షేడ్స్ అంటే కలజోడా ఏముందమ్మా. హై ఫ్రెండ్స్, కళ్ళజోడు ఏముందంట, 100 రూపాయలు పెడితే జస్ట్ కలజోడు. ఒక 7-8 వేలు వచ్చాయి. చూడకరా 7-8 ఏళ్ళ కళ్ళజోడు ఎందుకు? 1,00,000 మమ్మీ. రూపాయలు లాసింగ్ చేపించేస్తాయండి. మమ్మీ పౌచ్ చిరిగిపోతేనే డబ్బులు లేక 4 నెలల నుంచి మార్చట్లేదు నేను. పిల్లోడికి పోచే లేదు. మంచిగా అనుకోండి. కొత్తిమీర ఫస్ట్ పోయిన దానికి ఉండే గంట కొత్తిమీర కట్ చేయి. అలిగాలి. లేదు లేదు, ఆ సినిమాలో నాని నేను అబద్ధం చెప్పానా? రాలేదా మెసేజ్? కాదండి, కిల్ సినిమాలో నాని ఉంటాడు అని భయపెడదాం అనుకుంటే వెళ్ళిపోతుంది. కిల్లు కాదురా, హిట్. హిట్ హిట్ ఓకే. దగ్గరలో ఉంటాయి కదా 2 సినిమాలు. మమ్మీ కొత్తిమీర కొత్తిమీర ఇగో కింద పడి ఉంది. సుఖీ భవ. ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుందిరా. మంచి అయ్యి ఎందుకు పెద్దగా? అట్లే వేసుకునేది తినేది చూపేలాగా. ఇట్రండి మరి చెప్పేస్తా. చికెన్ అట్లా లాస్ట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీ ఉంది కదా, ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి అందులో. 1 నిమిషం. మమ్మీ నువ్వే కదా వండింది కూర? ఇద్దరు ఉండాలి ఫ్రెండ్స్, అబద్ధం ఏం చెప్పాలని. నేను ఉప్పు పసుపు వేసి ఆమె కారం వేసింది, నూనె వేసింది. ఓకే. ఒక్కళ్ళని ఎట్లా చెప్తా? ఇద్దరు నేను కొత్తిమీర కొంచెం ఫ్యాషన్ చేస్తాను. కైంచితో కత్తిరిస్తుంది. ఇట్లా వేస్తే బాగుంటుంది. ఆ సెల్లు దాంట్లో పడేను. అన్నయ్యదే కదా ఏమైంది? ఏదైతే జాబ్ హోల్డర్ ఇక్కడ కొనుక్కుంటాడు. ఏం మాట్లాడితే జాబ్ హోటల్ అంటుంది, నాకేం అర్థం కావట్లేదు. ఎండి సర్లే. మసాలా సర్లే తినేటప్పుడు చూపించు. ఎండి మసాలా ఏంటి? ఎండి మసాలా కాదండి, ఇది గరం మసాలా. గరం మసాలా ఇది మా మమ్మీ చేసిన గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, వాన పడుతుందని చికెన్ అట్లు వండుకున్నా. అట్లు ఇంకా అవ్వలేదు, ఇప్పుడు వండినాక తింటా ఫ్రెండ్. అట్లు వేసేది కూడా చూపిస్తా. మీ హాయ్ ఫ్రెండ్స్ ఆంటీ మంచిగానే ఉంది. ఆ జ్వరం బురం అంతా పోయింది. బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. లేకపోతే నాకు ఆ ఊళ్ళకి తిరిగి పెయిన్స్ వచ్చింది, కొద్దిగా జ్వరం లాగా. అమ్మ హెల్త్ జాగ్రత్త అంటున్నారంట ఫ్రెండ్స్. నేను బాగానే ఉన్నా, సూపర్ ఉండా. మీరు టెన్షన్ పడేది ఏం లేదు. థ్యాంక్ అమ్మ. నాకు హెల్త్ చూసిన వాళ్ళకి. నువ్వు పిండి ఉప్పు కలుపు. నేను ఉప్పు కలిపిస్తే మా దోశలు వేసుకుంటా. దోశలు కూడా ఏమి తింటా. దోశ వేసింది ఫ్రెండ్స్ పాప. సర్లే అదేదో ప్రైజ్ పట్టుకున్నట్టు పట్టుకున్నావు ఏంటమ్మా? మరి ఇది ఫైజే నాకు. ఆకలి అయ్యేటప్పుడు ఇదే ఫైజ్. తిను మరి. మరి చికెన్ కూర దోశ వేసుకొని తింటా. ఒకటి ఎట్లా తింటా? 2 తినాలి. రూలా మమ్మీ? రూలే మరి. వీడు ఎవడరా వీడు?
జహీర్ పండు ఇంటి పాలే సారీ పని మనిషి సారీ వంట మనిషి కదా. ఎంత పెద్ద మాట అన్నారేం సార్, ఇంటి మహాలక్ష్మి అని చెప్పాలా? ఆ, ఏమో మరి ఇంత పని చేపిస్తుంటే ఓకే. దోశ తీసేది కూడా స్పీడ్ మోషన్ లో వేసేసుకో. ఇంట్లోనే క్యాండిల్ ఇది. పర్లే దోశ. తిప్ప పెద్ద పిండి ఉన్నదా? నీకు తగిలితే పిండి నాకు చెప్పు. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మమ్మీ తిని ఎలా ఉందో చెప్పాక మళ్ళీ వేసుకుంటారండి. మళ్ళీ వేసుకుందాం. కూర కొమ్ము వీడియో తీసేదాకా ఆగురా. ఎట్లా ఆగుతావు? అక్కడ వెళ్తుంటే తిను తింటున్నాను ఫ్రెండ్స్. సూపర్ గా ఉండింది మా పాప కూర, అట్లు, దోశలు సూపర్ గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎట్లా అనదలుచుకుంటే అట్లా అనండి. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. మేము అట్లా అంటాం. అసలే ఈవిడ పెద్ద యూట్యూబర్ అండి. ఈవిడ ఏమైనా అంటే కామెంట్స్ లో మళ్ళీ నన్ను తిడతారని భయం. తిట్టర్లేమ్మా, ఎందుకు తిట్టారు? ఓకే ఎలా ఉంది? నువ్వెవరు? నేనా? మోడల్ మహాలక్ష్మి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి. లాట్స్ ఆఫ్ లవ్. జాయ్ విత్ జై మామ్. సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఆంటీ బాగా తింటుందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ రా. బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో కామెడీతో వస్తా.